గజభక్తుని పూజ వల్ల విజయం. సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణంలో ఈ శ్లోకాన్ని చదువుతారు. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం సత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఇందు గజానన పదం వినపడుతోంది కనుక శ్లోకార్థం తెలియకపోయినా వినాయకుణ్ణి స్తుతిస్తున్నామని అర్థమవుతుంది. ఏమని చెప్పింది? దేవతలు తుదకు బ్రహ్మ కూడా ఏదైనా పనిని ఆరంభించి పూర్తి కావాలని అనుకునేవారు ఈ గజాననుణ్ణి కొలుస్తారు అని. బలహీనులైన మానవులే కాదు, బలవంతులైన దేవతలు కొలుస్తారట. వారు నిర్దిష్టమైన తిథుల్లోనే కాదు, ఏదైనా పని ఆరంభించినప్పుడు నిరంతరము కొలుస్తారట. చేసిన పనులు ఫలిస్తాయని శ్లోకం చెబుతోంది. వీరి నమస్కారాన్ని మాత్రమే స్వీకరించడు, వారెందుకు నమస్కరించారో దానిని నెరవేరుస్తాడు. అనగా వారిని కృతకృత్యులను చేస్తాడన్నమాట. అనగా వారి లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. వాగీషాద్యాః సుమనసః. వాగీషుడు మొదలగు వారు సుమనస్ అనగా దేవతలు.